హలో అండి, ఎలా ఉన్నారు అంతా? ఏం చేస్తున్నారు? టిఫిన్లు అయినాయా అందరివి? నాదైతే టిఫిన్ వంట ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. ఇంకా షాప్కి కూడా వచ్చేసినాను అనమాట. ఈరోజు షాప్లో వీడియో పెడుతున్నాను. చాలా రోజులు అయింది కదా ఈ మధ్య షాప్లో వీడియోలు పెట్టాక, అందుకోసం ఇంకా ఇప్పుడు ఇది షాప్లో వీడియో అనమాట. ఇక్కడ ముందు లైనింగ్లు వాష్ చేయాలి కదా, అందుకోసం లైనింగ్లు తీస్తున్నాను. కొంచెం ఈ మధ్య ఊర్లు తిరగడం ఎక్కువ అయిపోయింది బాగా. ఇంకా ఏవో ఒక పనులు పడుతూ ఉన్నాయి, షాప్లో సరిగా ఉండట్లేదు. సో ఎలా ఉంది చూడండి, షాప్ అంతా మెస్సీగా ఉంది కదా. అసలు ఒకప్పుడు ఎంత నీట్గా పెట్టుకునేదాన్ని అంటే అంత నీట్గా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు బయట తిరగడం ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఈరోజు మీకు ఒక బ్లౌజ్ కటింగ్ చూపిద్దామని డిసైడ్ అయినాను. బ్లౌజ్ కటింగ్ అంటే బ్లౌజ్ మొత్తం కాదు, జస్ట్ ఒక్కొక్క పార్ట్ చూపిస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. అంతా ఒకేసారి కాకుండా ఫస్ట్ బ్యాక్ పార్టు, తర్వాత ఫ్రంట్ పార్టు, తర్వాత హ్యాండు, ఈజీగా నా స్టైల్లో ఎట్లా అనేది చూపిస్తాను, చూసేయండి. మరి నేనైతే బ్లౌజులు 4, 5, 6, 7 వరకు కూడా ఒకేసారి వేసి కటింగ్ చేస్తానన్నమాట, అలవాటు. ఇవి ఏం చూపిస్తున్నా అంటే టైలర్ల ఆయుధాలు అనుకోవచ్చు. ఇవి టేపు, మార్కరు, స్కేలు, కత్తెర ఇవి ఉంటేనే కదా మనం కటింగ్ చేయగలిగేది. సో అందుకోసం అవే చూపిస్తున్నా. ఇది వచ్చేసి చంక రౌండు, నెక్ రౌండ్కు వాడతామన్నమాట దీన్ని. నేనైతే ఎక్కువ వాడను, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి వాడను. జస్ట్ మీకు చూపిస్తున్నాను, కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి. ఇంకా ఇది కూడా ఒక స్కేల్ అనమాట. నేనేం వాడనులేండి, దాన్ని ఎలా వాడాలనేది కూడా మీకు చూపిస్తాను, చూసేద్దరు. ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను చూడండి. ఫస్ట్ వీపు పొడవు తీసుకోవాలన్నమాట. వీపు పొడవు ఎంత ఉందంటే ఇది 15.5 ఉంది. అది చూపిస్తున్నాను. కింద కుట్లలో వదలాలా, పైన కుట్లలో వదిలి తీసుకోవాలి. ఫస్ట్ ఆల్తీ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇది ఆల్తీ బ్లౌజు మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. సో ఆ కర్దాని, ఆ పూసలు, స్టోన్స్ అవి. ఇది పట్టు బ్లౌజు, పీసులు తగులుకుంటా ఉన్నాయి, అందుకే జాంక్ అట్లా తగులుతుంది అనమాట పదే పదే. ఇంకా తర్వాత నెక్ డౌను, తర్వాత చంక డౌను, ఇట్లా ఎన్ని గుర్తులు. బ్లౌజ్ లూజు చూడండి, మళ్ళీ కూడా తగులుతూ ఉంది. వీపు పొడవు ఒకటి, చంక డౌన్ ఒకటి, నెక్ డౌన్ ఒకటి, బ్లౌజ్ లూజు, ఇంకా అంతే. ఈ 4 మెజర్మెంట్స్తో బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇదేమో వీపు మొత్తం టోటల్గా లోపల ఖర్చులతో సహా ఎంతవరకు ఉండేది ఇది పెట్టేసుకొని, తర్వాత టక్స్ వస్తుంది కదా మనకు బ్యాక్ సైడ్, ఆ టక్స్ కోసం ఒక 1 ఇంచు మార్క్ వేసుకోవాలా. ఇంకా ఇట్లా ఈ 4 వాటితో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఎట్లా చేస్తున్నాను అనేది చూసి ఎవరికన్నా యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చుకుంటారని అనుకుంటున్నా. ఇది టోటల్గా బ్లౌజ్ లూజ్ అనమాట. 11.5 ఉంది. ఇంకా హైట్ వచ్చేసి 15.5 ఉంది. కింద పైన ఖర్చుకు ఫస్ట్ వదిలేసి నేను మార్క్ వేసుకున్నా కదా, సో అట్లా ఇంకా ఇది కూడా ఇక్కడ ఒక మార్క్ వేసేసుకొని స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసేసుకుంటే ఇంకా మనకు బ్లౌజ్ లూజు, బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి బ్లౌజ్ లూజుకి ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే నెక్ వచ్చేసి 2.5 సరిపోతుంది. నెక్ విడుతు 2.5. 3 పెట్టినామనుకో ఇంకా కొంచెం వెడల్పు అయిపోతుంది. పైన వచ్చేసి 2.5. ఇంకా షోల్డర్ వచ్చేసి 5.5, అంటే 3 ఇంచుల షోల్డర్ వచ్చేస్తుంది. చంక డౌన్ వచ్చేసి 6. ఇంకా అట్లా మార్క్ వేసుకొని పైన ఎంత మార్క్ వేసుకుంటామో చంక డౌన్ దగ్గర కూడా అంతే మార్క్ వేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకొని, నెక్ది కూడా ఒక లైన్ డ్రా చేసేసుకుంటే ఇంకా మనకు నెక్ ఎట్లా అది తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ నెక్ ఎక్కడ వస్తుంది, చంక ఎక్కడ వస్తుంది అనేది ఇక్కడ ఐడియా వస్తుంది. ఇదేమో కుట్లలోకి లోపల ఖర్చు వదిలి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇక్కడ వచ్చేసి ఇందాక చూపించిన కదా స్కేలు, అదే అనమాట. ఇట్లా నెక్కు రౌండ్ షేప్ రానిక ఇది
అట్లా ఎంత నీట్గా వస్తుంది అంటే రౌండ్. కానీ నేను చేయితోనే చేస్తాను. నాకు ఈ స్కేళ్ళు ఇవి పెట్టి వాడను. జస్ట్ అంతే ఉండాలి మనకు. ఎవరన్నా ఇప్పుడు టైలరింగ్ నేర్చుకునేకి వస్తారు కదా నా దగ్గరికి, వాళ్ళకి చూపించవచ్చు అనే ఉద్దేశంతో తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు అంత రౌండ్ కట్ చేయడం రాదు కదా, ఎక్స్పీరియన్స్ మీద వచ్చేస్తుంది ఎవరికైనా. ఫస్ట్లో అయితే రాదు కదా. ఇంకా అది ఇక్కడ ఇంకా లూజు పొడవు వేసేసుకున్నాను కదా మార్కు. తర్వాత నెక్ కూడా మార్క్ వేసుకున్నాను కదా. ఇప్పుడు కట్ చేసేస్తున్నా. చూడండి ఎట్లా కట్ చేస్తున్నా అనేది. ఇక్కడ నాకు చేయితోనే రౌండ్ అంటే బాగా తిరుగుతుంది, ఖచ్చితంగా నీట్గా వస్తుంది అనమాట. ఇంకా అలవాటు అయిపోయింది కదా, చేసి చేసి చేసి. అసలు ఈ మధ్య ఇంకా కుట్టేది తక్కువ, కటింగ్ ఎక్కువ. మొత్తం కటింగ్ అంతా నేనే చేస్తా కదా, ఇంకా ఈజీగా అలవాటు అయిపోతుంది అనమాట కటింగ్ చేయడము. అదే ఇక్కడ ఇంకా చంక కూడా నేను వేసుకున్న మార్కు కంటే నేనే వేరేగా కటింగ్ చేస్తానన్నమాట. అంటే ఆ స్కేల్తో పెట్టా కదా ఇందాక మార్కు, అట్లా కాకుండా చూడండి మూడు ఉన్నాయన్నమాట. 5, 6 అట్లా కూడా పెట్టి తీస్తాను. ఇక్కడ నాకు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకా అదే చెక్ చేసుకుంటున్నాను అనమాట, చంక నీట్గా వచ్చిందా లేదా అని. రాకపోకుంటే కొంచెం కట్ చేద్దాము. ఇది కొంచెం తీసుకుంటేనే ఈ చంక దగ్గర వెనకాల సైడ్ మడత వస్తుంటుంది కదా, అది రాదనమాట. ఇట్లా తీస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఇదండి బ్యాక్ పార్ట్. ఎంతమందికి ఎవరికి అర్థమైంది కాకుంటే నాతో ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి. నేనైతే ఖచ్చితంగా వివరంగా చెప్తాను. ఇంక ఇదేమో బ్యాక్ సైడ్ టక్స్ కోసం అనమాట. వెనకాల టక్స్ వేస్తాం కదా, దానికోసం మార్క్ వేసి పెడుతున్నా. నేనైతే అసలు ఏవి మార్క్ వేసుకోనులేండి, ఇంకా టైలర్స్ కుడతారు కదా, సో వాళ్ళ కోసం మార్క్ వేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.